స్టాక్ మార్కెట్ ఓపెన్ అవగానే డైరెక్ట్గా జింకల్లా వెయిట్ చేసేది స్కాల్పర్స్. అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయిద్దా, 100 రూపాయల షేరును అంటే 101 ఎప్పుడైతే చూస్తారు, 100 రూపాయలు ఉన్నప్పుడు కొంటారు, అది 101 రూపాయి ఎప్పుడైతే అయిద్దా అప్పుడు అమ్మేస్తారు. ఇంకొకటి స్వింగ్ డైరెక్టర్స్, రెండో రకం అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయల షేర్ని ఒక ఈవినింగ్కి 110 వస్తే ఓకే, ఈవినింగ్ రాకపోతే రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేస్తారు. అవసరం అయితే రేపు పొద్దున్న కూడా రాకపోతే వారం రోజులు హోల్డ్ చేస్తారు, అవసరం నెలలు కూడా హోల్డ్ చేస్తారు. వీళ్ళని స్వింగ్ డైరెక్టర్స్ అంటారు. వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, లాస్ అనేది ఉండదు. ఇంకోటి మూడోది ఇన్వెస్టర్స్. ఈ రోజు కొని 100 రూపాయలకి అది 200 ఎప్పుడైతే అప్పుడు దాకా ఉపయోగపడతారు. 1 ఇయర్ పట్టినాయి, 2 సంవత్సరాలు పట్టినాయి, 3 సంవత్సరాలు పట్టినాయి. వీళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఈ 3 రకాల వాళ్ళు 3 కేటగిరీలు అనమాట. స్కాల్పర్స్ అయితే రోజుకి 4-5 సార్లు ట్రేడ్ చేస్తారు, ఎక్కువ టైం ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, ఛార్జెస్ కూడా ఎక్కువే ఉంటాయి. సో అట్లా అయితే చేయకూడదు, అది చాలా టాలెంట్తో చేయాలి అది. ఇంకోటి స్వింగ్, ఇదైతే కొద్దిగా మినిమం రిస్క్ అయితే ఉండదు, ఎక్కువ రిస్క్ అయితే ఉండదు, అదైతే ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఇదైతే ఎవరైనా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే కొనేసి డెలివరీలో 2 ఇయర్స్ దాకా చేసుకోవచ్చు, 3 ఇయర్స్ దాకా, 4 ఇయర్స్ దాకా. సో ఇట్లా చేసుకోవడం వల్ల మనకు బెటర్ అవుతుంది అనమాట. దీనివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి మనకి. వారెన్ బఫెట్ తీసుకున్న, రాకేష్ జున్వాలా చూసుకున్న, ఎవరు చూసుకున్నా సరే ఇలాగే చేస్తారు, డెలివరీలోనే చేస్తారు. ఇంట్రాడే ఆప్షన్స్ ఇట్లా చేసిన వాళ్ళు ఒక్కరు కూడా పైకి వచ్చినట్టు చరిత్ర లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒకవేళ షేర్ తగ్గితే అప్పుడు కొనండి, మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనండి. అది మంచి కంపెనీ చూసుకొని కొనాలి. అది చాలా రీసెర్చ్ అయితే చేస్తుంది, రీసెర్చ్ చేసుకుని మంచిది చూసుకొని కొనుక్కోవాలి. ఈ 3 రకాల వాళ్ళు అయితే ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఏ రకంగా మైండ్ సెట్ అవుతారనేది మీకు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా ఇంట్రాడే అయితే చేయబాకండి. ఇంట్రాడే చేస్తే మనకి లాసే వచ్చింది. ఆప్షన్స్లో కూడా వెళ్ళకపోకండి, ఆప్షన్ కూడా లాసే వచ్చింది. ఇంకోటి MTF అని ఉంటుంది, తక్కువ ఇస్తారని చెప్పి మనకి లేవరేజ్ ఇస్తారు. ఒక వారం నెలలో కట్టేయాలి వాళ్ళకి డబ్బులు, వడ్డీ 28% పడుతుంది నెలకి. ఒకవేళ కానీ రివర్స్లోకి వెళ్ళి అది 40 రూపాయలు తగ్గితే ఆ షేర్ ప్రైస్ మనకి 10 లక్ష పెడితే 40,000 లాస్ వచ్చింది. అర్థమైంది కదా? అట్లాంటివి అయితే చేయబాకండి. సో ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియో లైక్ చేయండి, పక్కనే బెల్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.